ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ పైన ఒక డెమో అయితే చూపిస్తాను చూడండి. సో, ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. అండ్ కొద్దిగా ఫన్నీగా అయితే ఉంటుంది ఈ సాంగ్ అనేది. చూడండి మీకు డెఫినెట్‌గా రీచ్ అనేది వస్తుంది. ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఒకసారి ట్రై చేయండి. డెమో అయితే చూడండి. ఓకే. ఓకే. డెమో అయితే చూస్తున్నారు కదా! కొద్దిగా ఫన్నీగా అయితే ఉంటుంది. చెప్పాను కదా! ఫ్రెండ్స్ ఈ సాంగ్‌కి కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని నేను మ్యూట్‌లో అయితే పెట్టాను. మీరు ఫుల్ డెమో చూడండి మన ఐడీలో వెళ్ళేసి. బాగుంటది. బీట్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. బీట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ పాయింట్ రీమిక్స్ ఉంటుంది కొద్దిగా. ఓకే. ఎఫెక్ట్ కూడా ఓల్డ్ ఎఫెక్ట్‌లో ఉంటుంది కానీ కొద్దిగా చేంజ్ అనేది చేసిన. ఓకే. మీరు కావాలంటే ఫుల్ స్క్రీన్‌లో కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే సింపుల్‌గా మీరు ఫుల్ ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేయండి. నేను మీకు 16:9 రేషియోలో ఇచ్చాను. సింపుల్‌గానే ఉంటుంది వీడియో అనేది. లెంత్ కూడా తీసుకోను. ఓకే. ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక గ్రూప్ ఉంటుంది. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని లెటర్స్ అయితే ఉంటుంది. ఒకవేళ నేనైతే ఇక్కడ సతీష్ అని ఇక్కడ టెక్స్ట్ అయితే చేశాను. సతీష్ అన్న ఫోటో యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఒకవేళ మీరు కూడా ఈ ఫండ్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేనైతే ఈ ఫండ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. ఇక్కడ ఒకవేళ మీ నేమ్ వేరేలా ఉంటే ఫర్ సపోజ్ మీరు నేనైతే ఇక్కడ రాజు అని టైప్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మీరు ఒక్కొక్క లెటర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫింగర్తో ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే. ఇలా చూడండి నేనైతే ఇక్కడ రాజు అని టైప్ చేసుకున్నాను. సో ఇదే కాదు మీరు మీ యొక్క పేరున్న అది టెక్స్ట్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఎగ్జాంపుల్గా చూపించిన. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ నుంచి మీరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఎండ్ వరకు అయితే చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మీరు వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే. ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడైతే స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్ అనేది ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని మీరు కాపీ లేయర్ అయితే చేసుకోండి. మిగతా ఫొటోస్కి ఈ విధంగా అయితే పేస్ట్ చేయండి. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఓకే. ఇలా చూడండి. ఇంకోసారి ఇక్కడ చూపిస్తున్నాను. పేస్ట్ స్టైల్ పక్కన క్లిక్ చేసి పేస్ట్ చేసుకోండి. ఒకవేళ జూమ్ అడ్జస్ట్ కాకపోతే ఈ విధంగా అయితే ఫోటో అనేది అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోద్దు ప్లీజ్. మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. మీకు చూస్తే అర్థమవుతుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.